హలో ఎవరీవన్, చాలామందికి మన బళ్ళు మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పి కొద్దిగా డౌట్స్ ఉన్నాయి కదా. అవి మొత్తం ఒకసారి లైవ్లో డ్రైవ్ చేసి చూపిద్దాం, మీకు క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేనే డ్రైవ్ చేయబోతున్నానండి. మీకు తెలిసే ఉంటుంది, ఉమ్మడి అనంతపూర్ డిస్టిక్ పెనుగొండ, ఇంతకుముందు అనంతపూర్ డిస్టిక్, ఇప్పుడు సత్యసాయి డిస్టిక్. పెనుగొండలో కియా ఫ్యాక్టరీ ఉంది. గూగుల్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. ఈ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. మైలేజ్ ఎంత వస్తుంది ఏంది అని చెప్పేసి మీకు ప్రొసీజర్ చూపిస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, చలో స్టార్ట్ చేద్దాం. మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాం కదా, దీనికి వెయిట్ ఎంత అనేది మీకు క్లారిటీ ఇస్తున్నాను. నా వెయిట్ 68 kgs. ఏరా నీది ఎంత ఉందిరా? 45 సార్. అంతేనారా? అరే నీతో చెక్ చేస్తే మళ్ళీ ఉన్నది కూడా పోతుంది. రే ఇంకెవరెవరు రానిపా. 55. నాది 65 సార్. ఇది మా వెయిట్. ఈ వెయిట్తో మీకు చెక్ చేసి ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం. ఎక్కువ ఉపయోగరా. ఎంత నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అయినా హెల్మెట్ కంపల్సరీగా వాడండి. ఎందుకంటే మనం స్లోగా వెళ్తున్నాం, వెనకలోడు స్లోగా రాడు కదా. మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీకు డిస్ప్లే చూపిస్తున్నామండి. ఇది వోల్టేజ్, ఇది రీడింగ్ మీరు చూస్తే 0. ఇది మన వెహికల్లో ఛార్జింగ్ ఎంత ఉన్నది వోల్టేజ్. ఇది సేమ్ ఆ వెహికల్లో కూడా చూస్తే మీరు ఈ వెహికల్ కూడా చూడండి 0. అది వోల్టేజ్, కిలోమీటర్ కాదు, వోల్టేజ్. కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏం అనిపించదు, కానీ బైక్లో వెళ్తుంటే ఇది కానీ చాలా బాగుంది. అసలు ఎప్పుడో ఇది నేను ఇస్మాయిల్లో ఆస్వాదించాను. జాబ్ చేసేటప్పుడు ఫీల్డ్ తిరిగేటప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మార్నింగ్ అసలు చాలా బాగుంది. బ్యాటరీతో నడిచే ఏ వస్తువు అయినా, ఏ వెహికల్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఈవెన్ మన ఇంట్లో వాడే ఇన్వర్టర్ అయినా, మనం వాడే మొబైల్ అయినా, డే 1 మనం కొన్న ఎనర్జీ అయితే డే ఎండ్ ఉండదు. సేమ్ వెహికల్ కూడా అంతేనండి. ఫస్ట్లో ఎంత మైలేజ్ రావాలో ఎండ్ ఆఫ్ ద వారంటీ టైంలో కానీ, లేకపోతే ఇంకా 1.5 year తర్వాత కానీ అదే మైలేజ్ రాదు. కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. దాని లైఫ్ తగ్గినప్పుడు చిన్నగా అనేది మైలేజ్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. అవసరం ఉన్న చోట మాత్రమే థర్డ్ మోడ్లో వెళ్ళండి. ఇప్పుడు టౌన్లో కానీ సిటీలో కానీ ఎక్కువ మీరు థర్డ్ మోడ్లో వెళ్ళే అంత అవసరం రాదే అనుకుంటున్నాను. మీరు మామూలుగా సిటీలో ఎప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు లేదా ట్రాఫిక్లో డ్రైవ్ చేసేటప్పుడు సెకండ్ మోడ్లో వెళ్ళండి, మంచి మైలేజ్ వస్తాయి వెహికల్స్. నేను వెళ్తున్నది స్పీడ్ 25 speedలో వెళ్తున్నానండి ఫస్ట్ మోడ్లో. ఇప్పుడు టైం 7:39 అవుతుందండి. ఇప్పటివరకు మనం 10 kilometers డ్రైవ్ చేసాం. 66 volt, అంటే ఇందాక 67 volts ఉంది కదా, 66కి వచ్చింది చూడండి. 10 kilometers సేమ్ అదే. మీరు టైం చూస్తే 7:39 మార్నింగ్. ఇప్పుడు మీరు అదే ఆ వెహికల్ చూస్తే, మా సమస్య ఏమంటే ఈ లో స్పీడ్ వెహికల్లో మీటర్ పర్ఫెక్ట్గా చూపించదు. ఆ బండి 10 kilometers, ఇది 7 kilometers. యాక్చువల్ నేను వెయిట్ ఎక్కువ ఉన్నా, మాకు ఈ డిస్ప్లేల సమస్యలు ఉన్నాయండి. టెక్నికల్గా ఇది 7 kilometers చూపిస్తాను చూడండి. అది ఎందుకు ఏమనే నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఎట్లా ఏమేది పరిస్థితి, ఎన్ని కిలోమీటర్కి ఎట్లా వారా వస్తుందని. 7:40 ఇప్పుడు టైం. నెక్స్ట్ మళ్ళీ 20 kilometers ఇంకొక ఇది ఇద్దామండి. ఇలా బెంగళూరు టు హైదరాబాద్, కన్యాకుమారి టు కాశ్మీర్ NH-44 ఇది హైవే. ఇది
మేమైతే ఎక్కువ బెంగళూరు టు హైదరాబాద్ అని అంటూ ఉంటాం. నాకు ఈ రెండు నియర్ బై ప్లేసెస్ కదా. చాలా సంవత్సరాలు ఈ రూట్లో 2 వీలర్ మీద వెళ్ళవచ్చు. బాగా కట్టారు కదా ఇల్లు. పైన ఒక కూర్చోవడానికి సిట్టింగ్ ప్లేస్ అంతా సింపుల్గా బాగుంది. మాకు ఒకటి ఏంటప్పా అంటే అనంతపురం డిస్టిక్లో మ్యాక్సిమం రెడ్ సాయిల్ ఎక్కువ ఉంటుందండి. మీరు అది చూస్తే ఎరుజుడు రెడ్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. మంచిగా పంటలు ఏదైనా పండడానికి కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుందని అంటారు. పంటల గురించి నాకైతే పెద్దగా ఐడియా లేదు, కానీ చాలామంది చెప్తుంటే విన్నాను నేను. బ్లాక్ సాయిల్ మీద ఏముండదు, చాలా ఇబ్బంది, పంటలు ఏమి రావు అంటుంటారు. మామూలుగా బంక నేల ఎక్కువ ఉంటుంది. బంక నేలల్లో వెహికల్ ఎప్పుడైనా ఏదైనా 4 వీలర్ కానీ ఏదైనా వెళ్తే ఇరుక్కుంటూ ఉంటాయి చాలా చోట్ల. మా ఏరియాకి ఇది కొంచెం ప్లస్ పాయింట్. వాటర్ సోర్స్ లేవనుకునే ఎలాగో, కానీ ఉన్న దాంట్లో భూమన్న బాగుంది. ఇప్పటికి 22 కిలోమీటర్స్ వచ్చాం మనము. 64 వోల్టేజ్ వచ్చింది. ఒకప్పుడు ఇప్పుడు మనం వచ్చాం కదా ఈ రూట్ మొత్తము, మనం ఎంత వచ్చామేమని చెప్పేసి ఐడియా వస్తుంది. ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం చాలా తక్కువ కాస్ట్ ఉండేదండి. ఈ కియా ఫ్యాక్టరీ రాగానే ఏదో 5 లక్షలు 10 లక్షల నుంచి ఇప్పుడు కోట్లలోకి వెళ్ళిపోయాయి. ఎటు అడిగినా కూడా ఎకరా ₹1 కోటి, 1.5 కోటి, 2 కోట్లు. అరే వేసుకున్న కోట్ల కన్నా దారుణంగా చెప్తున్నారు రాబోయ్. సరే ఎక్కడైనా హైవేకి మంచి ప్లేస్ తీసుకొని ఫ్యాక్టరీ కడదామంటే మామూలుగా చెప్పట్లేదు. ఇది పంజాబ్ వాళ్ళు వచ్చి పెట్టారు చిన్న షెడ్. నాకు తెలిసి మన ఏపీ తెలంగాణ వాళ్ళు మాత్రము చాలా అంటే అదర్ స్టేట్స్కి వెళ్ళి ఇలా మనం ఉండడం మన వల్ల కాదు. నేను చూస్తూ ఉంటాను బయట స్టేట్స్ వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. మనం వెళ్ళి అక్కడ ఆ వాతావరణానికి ఇమలేం. ఇప్పుడు మనం 25 కిలోమీటర్స్ డ్రైవ్ చేసామండి. బండి ఆటో కాబట్టి 65 వోల్ట్స్కి వచ్చింది, రన్నింగ్లో 64కి వెళ్ళిపోతుంది. 25 కిలోమీటర్స్ రైడింగ్. అదే ఆ వెహికల్లో వచ్చేపాటికి సేమ్ ఎంతప్ప 22 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినట్టు చూపిస్తోంది. 64 వోల్ట్స్, 65 బండి ఆపాం కదా, సో 1 వోల్ట్ అలా అవుతూ ఉంటుంది. 25 కిలోమీటర్స్ నా వెయిట్ మీకు చెప్పాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ మా స్టాఫ్ ఇంకొక 25 కిలోమీటర్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తారు. రాపా రండి. మరూ టోల్గేట్ దాటి వచ్చామండి. 9:30 అవుతుంది. సో ఫస్ట్ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఆగాము. ఇప్పుడు రీడింగ్ వచ్చేపాటికి మీరు ఈ వెహికల్లో చూస్తే 49 కిలోమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ 51 కిలోమీటర్స్, 64 వోల్ట్స్. ఇప్పుడు మనం చెక్ చేసిన బ్యాటరీలు మనవి. దీని కాన్ఫిగరేషన్ ఇవన్నీ చెప్పి అనవసరంగా మళ్ళీ ఆటోమేటిక్గా కాపీ పేస్ట్లు జరిగేది ఎందుకు? ఇప్పుడు మన బ్యాటరీలు ఇది. భవిష్యత్తులో ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా మనం ఇచ్చేయచ్చు. ఇంకా ఇప్పుడు మన అనంతపురం మనలు రీచ్ అయిపోయారండి. టైం
11:13 అవుతోంది. ఇక్కడ హైవేలోనే మనది ఒక బ్రాంచ్ ఉంది. లాస్ట్ టైం చెప్పాను కదా, చిన్న బ్రాంచ్ అలాగే రన్ చేస్తున్నాను. ఒకసారి రీడింగ్ చూపినప్పుడు ఎంత వచ్చిందో. 71 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు టైం 11:13. వోల్టేజ్ చూస్తే 62 వోల్ట్. ఇంకా చాలా వస్తుంది. ఇంకా 71 కిలోమీటర్స్. ఇది 71 కిలోమీటర్స్. ఇంకా దీంట్లో వోల్టేజ్ వచ్చేప్పుడు 63 వోల్టేజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇద్దరు చేంజ్ అవుతారండి. ఒక 10 మినిట్స్ గ్యాప్ తీసుకుందాము. 10 మినిట్స్ గ్యాప్ తీసుకొని మిగతా ఇద్దరు స్టార్ట్ అవుతారు. మగధీర సినిమాలో చెప్తారా డైలాగు 96, 97 అనే. అట్లా మా ఇప్పటికి 97 కిలోమీటర్లు వచ్చింది.